అడగదలుచుకున్నాను. మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే ఎనెక్సర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం 6 లక్షల పైచిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చింది. మీరు ఒకసారి మన దీని సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు 2 కోట్ల నియర్లీ 2.5 crores జనాభా 2 crores దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్లో మాత్రం 1 crore మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీలో భాగస్వాములు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా? ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు. అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలామందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మొన్ననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని. అందులో చాలామంది భాగస్వాములు అవుతారు. అయితే ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది అధ్యక్ష. ఎవరైనా బెనిఫిషరీ 200 యూనిట్లకు దాటి ఒక 5, 10, 15 యూనిట్లు దాటిపోతే టోటల్ 215 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, నేనేమంటున్నా అంటే 200 యూనిట్ దాటి 205, 10 యూనిట్ దాటంగానే 210 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో 210 యూనిట్ల కంటే ఆయనకి ఏమనిపిస్తుంది బెనిఫిషరీకి, అరే నాకు ఉచిత కరెంట్ అంటారు మొత్తం 210 యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు అసలు ఆ గ్యారంటీలలో ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు. సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము అనెక్సర్లో ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మనం చేశాము. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం 6 లక్షలు అంటే నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష. ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమందే ఉన్నారని చెప్పి అంటున్నారు. దీన్ని పెంచడానికి దీంట్లో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితో ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా, లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ, అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి, వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష. దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కారు ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్లో భాగస్వాములు కాలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ స్కీమ్లో ఇంటి దగ్గర కారు ఉంటే వాడు కారు ట్యాక్సీ నడిపించుకొని వాడి జీవన ఆధారం దట్ ఈజ్ లైవ్లీహుడ్ అధ్యక్ష. దాన్ని మనం కూడా మన పరిగణలోకి తీసుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్లలో ఎట్టు కూడా భాగస్వామి కాలేడు కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని. అదేవిధంగా నేను చెప్పింది ఈ 2 ఇష్యూస్లో మంత్రి గారు నేను ఆశిస్తున్న అధ్యక్ష తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఈ బెనిఫిషరీ ఎక్కువ భాగస్వాములు చేయడానికి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్. సంతోషం. డెఫినెట్గా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మనం మిగిలినటువంటి డబ్బులు ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. చాలా చోట్ల సరే 200 యూనిట్లు దాటి కొంత పెరిగితే మొత్తానికి వసూలు చేస్తున్నారని దానం నాగేందర్ గారు అడిగారు అధ్యక్ష. ఈ స్కీము అనౌన్స్ చేసింది ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానం కానీ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. 200 యూనిట్లు వరకే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. సో స్కీమ్లో లేని దాన్ని యాడ్ చేసి ఇవ్వని అడిగితే మేము చేయగలిగేదేం లేదు. స్కీమ్లో ఉన్నది మాత్రమే అమలు చేస్తాం. అట్లాగే ఇంత గౌరవ సభ్యులు కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి, ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మీటర్లు పెట్టిన తర్వాత
వాళ్ళు కూడా 200 యూనిట్లు వాడుకుంటా ఉంటే వాళ్ళందరికి కూడా ఉచితంగానే కరెంటు 200 యూనిట్ల వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి, ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడం సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుంది. సో ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ కూడా 200 యూనిట్లు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉచిత కరెంటు వస్తుంది. అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు అధ్యక్ష. వాళ్ళు కూడా 200 యూనిట్లో ఉంటే డెఫినెట్గా వస్తుంది అధ్యక్ష. ఇది అసలు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగపడతా ఉందంటే కొన్ని మచ్చుకు నేను కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరగాలని అమలు చేస్తూ భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతూ ముందుకు పోతున్నటువంటి పథకం అధ్యక్ష. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉదాహరణకి 45,990 ఇళ్లకి ఉపయోగపడతా ఉంది. అట్లాగే ప్రశ్న అడిగినటువంటి మిత్రుడు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో 40,555 కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. ఇట్లా ఉదాహరణకి జగిత్యాలలో 59,739 కుటుంబాలకి ఇది ఉపయోగపడతా ఉంది. కామారెడ్డిలో 69,492 కుటుంబాలకి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. కోరుట్లలో 60,980 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే మక్తల్ 40,094 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. మిత్రుడు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ అడిగినటువంటి శాసనసభ నియోజకవర్గంలో 56,925 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష.